మెదక్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయి సాన్ కమిటీ సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, అక్రమ తవ్వకాలు మరియు రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో 100% ఇసుక సరఫరా మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించే వాహనాలపై బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల సమన్వయంతో ప్రత్యేక మొబైల్ టీం ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందేలా ఆన్లైన్ నమోదు తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. In that we do, but I think మీరు సజెషన్ ఇవ్వండి పైన. బికాజ్ ఏదైనా బుకింగ్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపటికి స్లాట్ ఇచ్చినాను రాయమడుగు, లేదా తహసీల్దార్ ఇచ్చారు రేపు, whether that booking is closed or not. Booking close అయింది అంటే ఇది అయిపోయింది, whether that is invalid. క్వాంటిటీ ఎగ్జాస్ట్ అయిపోతే ఇన్వాలిడ్. క్వాంటిటీ ఎగ్జాస్ట్ అయితే కాదు, మేకింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది అంటే సిజిసి సపోర్ట్ చేస్తుంది. 10,000 చెప్తున్నాం, క్వాంటిటీ చెప్తున్నాం. రాయమడుగు అరే వేరే రీచ్ ఉన్నాయి, చిన్న రీచ్ కి తహసీల్దార్ ఎట్లా చెప్తారు క్వాంటిటీ? సపోజ్ ఒక 200 ట్యూబ్స్ ఉన్నాయి అనుకోండి, 200 ట్రాన్స్పోర్ట్ అంటే దాదాపు సెలెక్షన్ ఆప్షన్ లో పెట్టుకోవచ్చు, రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అది ఇంకా ఇంకోటి ఏంటంటే రీచ్ యాడ్ చేసినప్పుడు, ఎంఆర్ఓ యాడ్ చేసినప్పుడు కలెక్టర్ మేడంకి అప్లోడ్కి వస్తుంది.